सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 120వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 11వ అధ్యాయంలో 28వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 11వ అధ్యాయంలో 23 నుంచి 32 వరకు చాంట్ చేస్తాను. రూపం మహత్తే బహువక్త్రనేత్రం महाबाहो बहुबाहुरुपादं बहूदरं बहुदंष्ट्राकराळं दृष्ट्वा लोका प्रव्यथितास्तथाहं नभस्पृशं दीप्तमनेकवर्णं व्यात्ताननं दीप्तविशालनेत्रं दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि समञ्च विष्णो दंष्ट्राकराळानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि दिशो न जाने न लभे च शर्मा प्रसीद देवेश जगन्निवास अमी च त्वां धृतराष्ट्रस्य पुत्राः सर्वे सहैवावनिपालसङ्गैः भीष्मो द्रोणसूतपुत्रस्तथासौ सहास्मदीयैरपि योधमुख्यैः वक्त्राणि ते त्वरमाना विसन्ति दंष्ट्राकराळानि भयानकानि केचिद्विलग्ना दशनान्तरेषु सन्दृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः यथा नदीनां बहवोऽम्बुवेगाः समुद्रमेवाभिमुखा द्रवन्ति तथा तवामी नरलोकवीराः विसन्ति वक्त्र्यानभिविज्वलन्ति यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा विसन्ति नासाय समृद्धवेगाः तथैव नासाय विसन्ति लोकाः तवापि वक्त्राणि समृद्धवेगाः लेलीह्यसे ग्रसमानः समन्तात् लोकान् समग्रान् वदनैर्ज्वलद्भिः तेजोभिरापूर्य जगत्समग्रम् भासस्तवोग्रा प्रतपन्ति विष्णो आख्याहि मे को भवानुग्ररूपः नमोऽस्तु ते देववर प्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिं। श्रीभगवानुवाच कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धः लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे एव स्थिता प्रत्यनीकेषु योधाः. 11వ అధ్యాయాన్ని ప్రధానంగా 7 భాగాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 8 వరకు, 2 సంజయుని వివరణ శ్లోకాలు 9 నుంచి 14 వరకు, 3 విస్మయం లేదా ఆశ్చర్యం శ్లోకాలు 15 నుంచి 22 వరకు, 4 భయం శ్లోకాలు 23 నుంచి 30 వరకు, 5 అర్జునుని ప్రశ్న కృష్ణ పరమాత్మ జవాబు శ్లోకాలు 31 నుంచి 34 వరకు, 6 శరణాగతి లేదా భక్తి శ్లోకాలు 36 నుంచి 46 వరకు, 7 ఉపసంహారం శ్లోకాలు 47 నుంచి 55 వరకు. మనం ఇందులో 3 అంశాలు ముగించుకుని 4వ అంశంలో ఉన్నాం. అంటే విశ్వరూప దర్శనాన్ని చేసుకున్నాక అర్జునునిలో 3 స్పందనలు ఉన్నాయి అని చూసాం. మొదటి స్పందన విస్మయం, రెండవ స్పందన భయం,
మూడవ స్పందన శరణాగతి లేదా భక్తి. విస్మయం దాటి భయంలోకి అడుగుపెట్టాడు. ఆ రెండు ఎలా చూపించాడు అన్నది మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. శ్లోకాలతో సంబంధం లేకుండా అంశాలను మాత్రం చూద్దాము. మొదటిది విస్మయం ఎలా చూపించాడు అన్నది శ్లోకాలు 15-22 వరకు వస్తాయి. అందులో కూడా కొంత భయం అంశం ప్రవేశపెట్టాడు. ముందు విస్మయం భాగం మాత్రం చూద్దాము. పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అన్నాడు. ఓ విశ్వేశ్వర, నీ విశ్వరూపాన్ని చూశాను అన్నాడు. ఎక్కడ చూశాడు? దేవతవ దేహే, నీ శరీరంలో చూశాను. అంటే కృష్ణ పరమాత్మ శరీరంలో కాదు, ఆకాశ శరీరంలో, అంటే విశ్వరూపంగా జగతంతటా చూశాడు అని మనం అర్థం చేసుకున్నాం. ఏం చూశాడు? ఈ ఆర్డర్ని మనం మార్చుకున్నాము. అన్నీ కలగలిపి ఏం చెప్పాడో ముందు అవి చూస్తున్నాం. అనేక బాహూదర వక్రనేత్రం, అంటే అనేక చేతులు, ఉదరాలు, ముఖాలు, నేత్రాలు చూశాడు. తర్వాత అనంత రూపం, ఆ రూపం అనంతంగా ఉంది. అనంత వీర్యం, అనంత శక్తివంతుడుగా కనిపిస్తున్నాడు. అనంత బాహు, మళ్ళీ అనేక బాహులు. శశి సూర్య నేత్రం, సూర్యచంద్రులు తన నేత్రాలుగా కలవాడు. నాంతం న మధ్యం న పునస్తవాదిం, నీ రూపానికి ఆది మధ్యం అంతం లేదు. అంటే నువ్వు భూలోక భువర్లోక సువర్లోకాలకు వ్యాపించి ఉన్నావు అన్నాడు. అది కాక ఇంకా ఏం చూశాడు అంటే ఈశం బ్రహ్మాండం కమలాసనస్థం, బ్రహ్మదేవుణ్ణి, కమల పువ్వు మీద ఉన్న బ్రహ్మదేవుణ్ణి చూశాను అన్నాడు. దేవాన్ భూత విశేష సంగాన్ సర్వాన్ ఋషీన్, దేవతలను, అనేక ప్రాణులను, ఋషులను చూశాడు. అదిగాక ఉరగాన్ అంటే పాములను చూశాడు. కిరీటినం గదినం చక్రినం, అనేక ఆయుధాలను చూశాడు. ఈ విశ్వరూపం ఎలా ఉంది? తేజోరాశిం సర్వతో దీప్తిమంతం, తేజోరాశి పోగు వేస్తే ఎట్లా ఉంటుందో అంత ప్రకాశవంతంగా ఉంది, అంతటా దీప్తివంతంగా ఉంది. దుర్నిరీక్షం, అంత కాంతిని నేను చూడలేకపోతున్నాను అన్నాడు. దీప్త మతాస వక్త్రం, సో చాలా ప్రకాశవంతంగా ఉంది. స్వతేజస, అది ఎక్కడి నుంచో అరువు తెచ్చినది కాదు, నీ సొంత తేజస్సు అన్నాడు. ఇలా చూసేసరికి భగవంతుని యొక్క లక్షణాలను దేన్ని పేర్కొన్నాడు అంటే సగుణ బ్రహ్మని, నిర్గుణ బ్రహ్మని కూడా వివరించాడు. అవేంటో చూద్దాం. తమ్ అక్షరం, నువ్వు అక్షర బ్రహ్మవి, పరమం శ్రేష్టమైన వాడివి, వేదితవ్యం, ఈ శ్రేష్టమైన బ్రహ్మ గురించి అంటే నిర్గుణ బ్రహ్మ గురించి తెలుసుకోవాలి. విశ్వస్య పరం నిధానం, విశ్వానికి అధిష్టానం, అంటే ఇదంతా నిర్గుణ బ్రహ్మ లక్షణాలు అని చూసాం. అవ్యయం, శాశ్వత ధర్మగోప్త, అంటే స్థితికర్తవు కూడా అన్నాడు. సనాతనం పురుష అనాది మధ్యంతం ఏకేన అద్భుతం అని ఇన్ని లక్షణాలు పొగిడాడు. తర్వాత అందరూ ఎలా విశ్వరూపానికి స్పందిస్తున్నారో కూడా చెప్పుకొచ్చాడు. దేవతల గుంపులు ప్రార్థన చేస్తున్నారట. మహర్షులు, సిద్ధుల సమూహాలు స్వస్తి వచనాలు పలుకుతున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, విశ్వే దేవతలు, అశ్విని దేవతలు, మరుద్గణాలు, గంధర్వ యక్ష అసురులు సర్వే విస్మితాః చ వీక్షంతే, వీళ్ళందరూ ఆశ్చర్యంగా విస్మయంగా నిన్ను చూస్తున్నారు అని చెప్పాడు. ఇదంతా విస్మయం భాగంలో శ్లోకాలు 15-22 వరకు చూస్తాం. కానీ అక్కడే పక్కనే ఒక మాట వేశాడు, నీ రూపం భయం కొలుపుతోంది అని కూడా. అది ఎక్కడ చెప్పాడు? అద్భుతం పక్కనే వేశాడు. ఉగ్రం అన్నాడు. ఉగ్రం లోకత్రయం ప్రవ్యధితం అన్నాడు. అంటే నీ రూపం అద్భుతంగా ఉంది, కానీ ఉగ్రంగా కూడా ఉంది, భయం కొలుపుతోంది. అందువల్ల 3 లోకాలు భయపడుతున్నాయి. ఇంత ముందేమో అందరూ విస్మయంగా చూస్తున్నారన్నాడు. ఇక్కడేమో 3 లోకాలు నిన్ను చూసి భయపడుతున్నాయన్నాడు. కేచిద్ భీతాః ప్రాంజలయః గృణంతి అన్నాడు. అంటే కొంతమంది నీ దగ్గరకు భయంతో వస్తున్నారు అని అక్కడ ఒక హింట్ ఇచ్చాడు. మళ్ళీ శ్లోకాలు
23 నుంచి 30 వరకు భయం ఆస్పెక్ట్‌ని ఎక్కువగా చూపిస్తాయి. కానీ అందులో కూడా విస్మయం కలగలిపాడు. ఇటు ఆశ్చర్యంగాను ఉంది, అటు భయము కలగజేస్తోంది అని 2 కలిపి చెప్పాడు. కానీ మనం విడదీసి ఇప్పుడు చూద్దాము. ఈ భయం అంశంలో విస్మయం చూపించిన పదాలను ముందు ఏరుదాం. తే రూపం మహత్. నీ విశ్వరూపం అద్భుతంగా ఉంది. అంతకుముందు అద్భుతం పదమే వేశాడు. ఇప్పుడు మళ్ళీ మహత్ అంటున్నాడు 23లో. బహువక్త్ర నేత్రం బహుబాహూరుపాదం. ఇవన్నీ అంతకుముందు చెప్పాడు. మళ్ళీ ఓసారి గుర్తు చేస్తున్నాడు. బహూదరం నభస్పృశం, ఆకాశాన్ని అంటుతోంది, ముల్లోకాలకు వ్యాపించి ఉంది అని అంతకుముందు చెప్పాడు. ఇప్పుడు ఆకాశాన్ని అంటుతోంది అన్నాడు. దీప్తం అనేక వర్ణం, దేదీప్యమానంగా ఉంది. కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడని చూసాం. అనేక రూపాలు అనేక రంగులు చూస్తావు అది చెప్పాడు. మళ్ళీ దీప్త విశాల నేత్రం అన్నాడు. అంటే శశి సూర్య నేత్రం అని అంతకుముందు చెప్పాడు. శశి సూర్య నేత్రం అంటే సహజంగానే విశాల నేత్రాలు. ఇంతవరకు విస్మయం భాగం మనం విడదీశాము. మధ్యలో దాంతోపాటు భయాన్ని చొప్పించాడు. అది ఎలా చొప్పించాడు అంటే బహూదరం చెప్పగానే బహుదంష్ట్రాకరాళం అనేసాడు. అంటే అనేక కూరలతో ఉండి నువ్వు భయపెడుతున్నావు అన్నాడు. పైగా దృష్పాలోకాః ప్రవ్యతితాః అన్నాడు. అంటే నీ భయంకరమైన కూరలు చూసి లోకాలన్నీ భయపడుతున్నాయి. తథా అహం, లోకాలే కాదు నేను కూడా భయపడుతున్నాను అని చిన్న గొంతుతో అన్నట్టుగా అర్థం చేసుకో. ఆ భయాన్ని 24లో ఇంకా ఎక్కువగా వర్ణిస్తాడు. ప్రవ్యతితాంతరాత్మ, నా అంతరాత్మ హడలిపోతున్నది. దేన్ని చూసి? త్వాం దృష్ట్వా, నీ రూపం చూసి, ముఖ్యంగా నీ నోళ్ళు చూసి నా అంతరాత్మ హడలిపోతోంది. ధృతిం న విందామి, ధైర్యం సన్నగిల్లిపోతోంది. శమంచ విష్ణో, నాకు మనశ్శాంతి లేకుండా ఉంది, నేను చాలా కలత చెందుతున్నాను అన్నాడు. ఈ దంష్ట్రాకరాళాని పదం వదలట్లేదు. 24లో బహుదంష్ట్రాకరాళం అన్నాడు. అనేక కూరలతో ఉండి భయపెడుతున్నావు అన్నాడు. మళ్ళీ 25లో దంష్ట్రాకరాళాని చతే ముఖాని అన్నాడు. అన్ని కూరలతో నిండి ఉన్న నీ ముఖాలు నన్ను భయపెడుతున్నాయి అన్నాడు. కాలానల సన్నిభాని, ఆ నోళ్ళు ఎలా ఉన్నాయి? ప్రళయ కాలాగ్నిలా ఉన్నాయి అంటున్నాడు అర్జునుడు. దిశోన జానే, అటువంటి నీ నోరు చూస్తుంటే నాకు దిక్కులు కూడా తోచటం లేదు. నా లభేచ శర్మ, అంతేకాదు శాంతిని కూడా పొందలేకుండా ఉన్నాను అని చెప్పాడు. ఇక్కడ నెమ్మదిగా ఇంకా భయం రాచుకుంటూ వస్తుంది. ఆ భయాన్ని ఇంకా ఇంకా వర్ణించుకొస్తాడు. 26, 27లో ఏం చెప్పాడో చూద్దాం. 26, 27లో భవిష్యత్తుని చూస్తున్నాడు. ఈ యుద్ధ భూమిలో అందరూ మరణించటం చూస్తాడు. ధృతరాష్ట్ర పుత్రులు అలిష్టంతా చెప్తాడు. అది చూద్దాం. ధృతరాష్ట్రస్య పుత్రాహ, ధృతరాష్ట్రుని పుత్రులందరూ నీ నోళ్లలో ప్రవేశిస్తున్నారు. వక్త్రాని విసంతి, వక్త్రాని అంటే నోళ్లలో అని పదే పదే చూస్తున్నాం. విసంతి అంటే ప్రవేశిస్తున్నారు. సో ఈ ధృతరాష్ట్రుని పుత్రులంతా నీ నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు. సర్వే సహైవావ నిపాల సంగైహి, అంటే అనేక రాజుల సముదాయాలు. అవనిపాల అంటే రాజులు. పూర్వకాలంలో సామంత రాజులు, రాజులు, చక్రవర్తులు ఉండేవాళ్ళని చూసాం. భీష్మ ద్రోణ సూతపుత్ర, భీష్ముడు ద్రోణుడు తనకిష్టమైన వాళ్ళు మరణిస్తున్నారు. తనకిష్టం లేని సూతపుత్రుడు కర్ణుడు కూడా మరణిస్తున్నాడు. తథా అసౌ, అంతేకాదు వీరితో పాటు అస్మదీయైరపి యోధ ముఖ్యై, యుద్ధం అంటే శత్రు సైనికులు మాత్రమే మరణించరు, తన వైపు వారు కూడా మరణిస్తారు. అందుకని తన వైపు అనేక మంది యోధులు మరణించటం కూడా చూస్తున్నాడు. ఆ యుద్ధ భూమిలో మృత్యు ఎలా ప్రళయ తాండవం చేస్తుందో మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఇటు 7 అక్షౌహిణుల సైన్యం, అటు 11 అక్షౌహిణుల సైన్యం అంతా మరణిస్తుంది. 12 మంది మాత్రమే మహాభారత యుద్ధం జరిగాక మిగిలారు అంటారు. అంటే ఎన్ని వేల మంది యోధులు, రాజులు, అతిరథులు, మహారథులు మరణించుంటారో ఊహించుకోండి.
వారందరూ పరుగులు పెట్టుకుంటూ నీ నోట్లోకి వచ్చి నీ నోటిలో నుగ్గు నుగ్గు అవుతున్నారు అని వర్ణిస్తాడు. హే వక్త్రాని విసంతి, నీ నోళ్లలోకి వస్తున్నారు. ఆ నోళ్ళు ఎలా ఉన్నాయి? దంష్ట్రాకరాళాని, ఈ పదం వదలట్లేదు. భయంకరమైన కోరలతో ఉంది. భయానకాని, అంత భయంకరమైన కోరలతో ఉండేది భీతి గొల్పేది కాక విస్మయం గొల్పేదిగా ఉంటుందా? భయమే గొల్పుతుంది. అందువల్ల భయానకాని అంటున్నాడు. భీతిని గొల్పుతున్నాయి. కేచిద్వి లగ్నాహ, కొంతమంది చిక్కుకున్నారు. ఎక్కడ? దశనాంతరేషు, దంతాల మధ్యలో చిక్కుకుని అవస్థ పడుతున్నారు. సందృశ్యంతే, వారిని నేను చూస్తున్నాను. దీన్ని మనం ఒక గుప్పెడు వేరుశనగ పప్పులు ఒకేసారి తినటంతో పోల్చి చూసాము. కొన్ని పప్పులు డైరెక్ట్గా గొంతులోకి దిగిపోతాయి, కొన్ని పళ్ళ మధ్యలో ఇరుక్కుంటాయి. అలా కొంతమంది వెంటనే మరణిస్తున్నారు, కొంతమంది విశ్వరూపంలో నుజ్జు నుజ్జు అవుతున్నారు. చూర్ణితైరుత్తమాంగై, నుగ్గు నుగ్గు గావింపబడుతున్న శిరస్సులతో ఉన్నారు కొంతమంది. అలా వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఈ నోళ్లలోకి వెళ్ళి మాయమైపోవటం చూస్తూ ఉంటే 2 ఉదాహరణలు గుర్తుకొస్తున్నాయి అర్జునునికి. ఒక ఉదాహరణ మనం ముందు క్లాస్లో చూసాం, 28వ శ్లోకంలో ఉంది. యథా నదీనాం బహవోంబువేగాః, ఏ విధంగా అయితే అనేక నదులు వాటి పాయలు అన్నీ వేగంగా పరుగులు తీసుకుంటూ వచ్చి ఎక్కడ చేరుతాయి? సముద్రమేవాభిముఖా ద్రవంతి, సముద్రం వైపు పరుగులు తీసి చివరికి సముద్రంలో లయం అవుతాయి. ఎలా అయితే ఎక్కడెక్కడో ఉన్న నదులన్నీ వాటి పాయలతో సహా వచ్చి సముద్రంలో కలుస్తాయో తథా అమీ నరలోక వీరా, ఇదిగో ఈ ఎదుర్కొండా ఉన్న ఈ నరలోక వీరులందరూ ఇప్పుడు యుద్ధ భూమికి వచ్చాడు. అంతకుముందంతా అన్ని లోకాల గురించి చెప్పుకొచ్చాడు. అన్ని లోకాలకి నీ కాంతి ప్రసరించింది అన్నాడు. అన్ని లోకాల వాళ్ళు నిన్ను మెచ్చుకుంటున్నారన్నాడు. అన్ని లోకాల వాళ్ళు నిన్ను చూసి భయపడుతున్నారన్నాడు. ఇక్కడ నరలోక వీరాహ, యుద్ధ భూమిలో చూస్తున్నాడు. సైనికులు మరణించటం, యోధులు మరణించటం, రాజులు మరణించటం చూస్తున్నాడు. అందువల్ల ఈ మనుష్య లోకానికి చెందిన వీరులందరూ కూడా నీలో కలిసిపోతున్నారు అంటున్నాడు. విసంతి వక్త్రాని, ఎక్కడ కలుస్తున్నారు? నీ నోళ్లలోకి ప్రవేశిస్తారు. ఆ నోళ్ళు ఎలా ఉన్నాయి? అభివిజ్వలంతి, తీవ్రంగా జ్వలిస్తున్న అగ్నిలా ఉన్నాయి అన్నాడు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. 29వ శ్లోకం. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విసంతి నాసాయ సమృద్ధ వేగాః తథైవ నాసాయ విసంతి లోకాః తవాపి వక్త్రాని సమృద్ధ వేగాః. యథా తథా, ఎలాగైతే అది జరుగుతుందో అలా ఇది జరుగుతోంది అని ఒక ఉపమానం చూపిస్తున్నాడు. 28లో నదులన్నీ సముద్రంలో కలవటం ఉపమానం చెప్తే ఇక్కడ ఇంకొక ఉదాహరణను చెప్తున్నాడు. ఏమిటది? మిడతలు జ్వలిస్తున్న అగ్ని వైపు మోహావేశంతో వెళ్ళి ఆ అగ్నికి ఆహుతైపోతాయి. ఆ అగ్ని తమను కబళి వేస్తుంది అని తెలియక దాని వైపు ఆకర్షింపబడతాయి మిడతలు. అందులో పడి మరణిస్తాయి కూడా. అంటే కోరి కోరి వాటి నాశనాన్ని తెచ్చుకుంటాయి. అలాగే భగవంతుని నోళ్ళు కూడా ప్రజ్వలిస్తున్న అగ్నిలా ఉన్నాయి. మనుషులకి తెలియటం లేదు అందులోకి వెళ్తే మరణిస్తారు అని. అది తెలియకుండా ఆ మిడతలలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి భగవంతుని నోళ్లలో పడుతున్నారు. ఇప్పుడు శ్లోకం అర్థం చూద్దాం. యథా పతంగా జ్వలనం విసంతి, ఏ విధంగా అయితే మిడతలు అగ్ని వైపు వెళ్తున్నాయో, పతంగా అంటే మిడతలు, అది కాంతి వైపు ఆకర్షింపబడతాయి. అందువల్లనే ఒక్కోసారి చూడండి, వాన కురిశాక ట్యూబ్ లైట్ చుట్టూ చిన్న చిన్న మిణుగురు పురుగులు చేరుతూ ఉంటాయి. జ్వలనం అంటే అగ్ని. ఆ అగ్ని ఎలా ఉంది? ప్రదీప్తం, చాలా చాలా ప్రజ్వలించి ఉంది, అంటే ఎక్కువగా మండుతోంది. దాని దగ్గరకు ఎందుకు వెళ్తాయి? నాసాయ, అది తెలీదు నాశనం కోరి తెచ్చుకుంటున్నాయి, తెలియకుండా నాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నాయి. సమృద్ధ వేగాహ, అది కూడా ఎలా వెళ్తున్నాయి? వాటంతట అవి ఇష్టంగా పరుగులు తీసుకుంటూ వెళ్తున్నాయి, చాలా వేగంగా వెళ్తున్నాయి. తథైవ, తథా ఏవ, అదే విధంగా లోకాహ తవ వక్త్రాని విసంతి,
లోకంలో ఉన్న వాళ్ళందరూ లోకాలు వస్తున్నాయంటే లోకంలో ఉన్న వారందరూ తమ నీ వక్త్రాన్ని నీ నోళ్లలోకి తెలిసో తెలియకో నీ నోళ్లలోకే ప్రవేశిస్తున్నారు. ఎలా సమృద్ధ వేగాహ అక్కడ వాడిన పదాన్ని ఇక్కడ వాడుతున్నాడు. ఆ మిడతలు ఎలా పరుగులు తీస్తూ అగ్ని వైపు వెళ్తున్నాయో అలా ఈ మనుషులందరూ అన్ని లోకాల్లోని వారందరూ నీ నోళ్లలోకి అంతే పరుగులు తీస్తూ వస్తున్నారు అని. సో ఈ విధంగా ఈ శ్లోకాల్లో కాలతత్వం వివరించబడింది. ఇది విశ్వరూపంలో ఒక భాగం. అక్కడ నోళ్లలో నుజ్జు నుజ్జు అవుతున్నారు అన్న చోట కొంత మరణం గురించి మనం చూసాం. ఏమన్నాం, ఆ మరణం అందరికీ ఒక్కలాగా రాదు. ఇప్పుడు ఒక వంట భోజనం విషయం తీసుకుంటే ముందు వంట చేసి అన్ని పదార్థాలు వంటింట్లో పెడతారు. తర్వాత ఒక ఆకులో వడ్డించి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క వైపు వడ్డిస్తారు. కొన్ని ఆకులో చివరగా మూల కని కనపడకుండా ఉంటే, కొన్ని దగ్గరగా అందుబాటులో ఉంటే, అది కూడా అందరూ ఒకేలాగా తినరు. కొంతమంది ముందు పప్పు కలుపుకుంటారు, కొంతమంది కూర తింటారు, కొంతమంది పచ్చడి కలుపుకుంటారు. ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది తింటారు. అదేవిధంగా మరణం కూడా కొంతమందికి ఒకసారో రెండు సార్లు హార్ట్ అటాక్ వస్తుంది. కొంతమంది మృత్యు అంచు దాకా వెళ్ళి తిరిగి వస్తారు. కొంతమంది ఏమీ నొప్పి తెలియకుండా సడన్గా పోతారు. కొంతమందికి మోకాలు నొప్పి వస్తుంది, కొంతమందికి ఇంకో అనారోగ్యం చేస్తుంది. అలా అనేక రకాలుగా వాళ్ళు మరణిస్తారు. ఇక్కడ ఈ విశ్వరూపంలో అర్జునుడు చెప్పేది ఏంటంటే, ఇంతమంది మరణిస్తూ ఉంటే నువ్వు అది చూసి ఆస్వాదిస్తున్నావు, ఆనందిస్తున్నావు అని వాపోతాడు. ఎందుకు అంటే అతనికి ఇంకా పరిపక్వత రాలేదు అని మనం చూసాం. విశ్వరూపం చూడాలి అంటే విశ్వం అంతా చూడాలి. అంతా చూడాలి అంటే మంచి చెడు, కష్టం నష్టం, దుఃఖం సుఖం, పుట్టుక మరణం అన్నీ వస్తాయి. విశ్వం అంతా అంటే విశ్వంలో లేనిది ఏమీ లేదు. చెడు కూడా అందులోకి వస్తుంది. అది మనం స్వీకరించాలి. ఇక్కడ చూస్తున్నది కాలతత్వం. కాలంలో సృష్టి స్థితి లయ చూస్తాం. ఆ సృష్టి చూస్తే ఆనందం వేస్తుంది. ఇంట్లో చిన్న పిల్లవాడు పుడితే అందరూ సంబరాలు చేసుకుంటారు. ఆ పుట్టిన పిల్లవాడు చక్కగా దినదిన ప్రవృద్ధమానం అవుతుంటే చూసి మురిసిపోతాం. రాముడి బాల్యం, కృష్ణుడి బాల్యం చదివితే చాలా ఉత్సాహంగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అవి చూసి మురిసిపోతాం. కానీ అంతా పుట్టి పెరిగిన పిల్లలు మరణించాల్సిన పరిస్థితి వస్తేనో, వారి ఆటపాటలు పూర్తిగా చూడకుండా మనం మరణించాల్సి వస్తేనో దాన్ని తట్టుకోలేం. అక్కడ వస్తుంది చిక్కంతా. మనం వేదాంతానికి రావాల్సిన కారణం లేదా భగవద్గీతకి రావాల్సిన కారణం ఇదే. ఈ కాలతత్వాన్ని అర్థం చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. ఎటువంటి వ్యతిరేక్తత చూపించకుండా కాలాన్ని స్వీకరించడం కాలాన్ని వ్యతిరేకించాలంటే ఒకటే మార్గం. ఏమిటది? యమధర్మరాజుని తప్పించుకోవడానికి మార్కండేయుడు ఏం చేశాడు? శివలింగాన్ని కాగిలించుకున్నాడు. మనం వెళ్ళి శివలింగాన్ని కాగిలించుకోవడం కాదు దాని అంతరార్థం. శివుణ్ణి కాగిలించుకోవాలి అంటే శివుడెవరు? ఆత్మ. నిర్గుణ బ్రహ్మ. ఆత్మ ఒక్కటే దేశకాలాలకు అతీతం. అటువంటి దేశకాలాతీత నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందాలి. లేదా ఆత్మ జ్ఞానం పొందాలి. అదొక్కటే మార్గం. అదొక్కటే శాశ్వత పరిష్కారం కూడా. ఈ ఆత్మ లేదా బ్రహ్మ నుంచి దూరంగా ఉన్న నాళ్ళు ఈ దేశకాలాలను స్వీకరించక తప్పదు. సో కాలం కూడా విశ్వరూపంలో ఒక భాగమే అని అర్థం చేసుకోవాలి. ఎందుకు? దేశం కాలం కూడా సృష్టితో పాటు వచ్చాయి. దేశం అంటే ప్రదేశం. ఆకాశం పుట్టింది అని మనం పదే పదే చూస్తున్నాం. ఏతస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూతః. ఈ ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది. సో ఆకాశం అంటే దేశం పుట్టింది. దాంతోపాటు కాలం కూడా వస్తుంది. అందువల్ల జగత్తుతో పాటు అవి వచ్చాయి. జగత్తుతో పాటు అవి కూడా లయమవుతాయి. అంటే అవి జగత్తుకి భిన్నంగా లేవు. మన హ్యాపీ బర్త్‌డే అని హుషారుగా చెప్పుకుంటాం. కానీ ఒక ఏడు పెరిగింది అంటే మృత్యువుకి ఒక ఏడు దగ్గరవుతున్నాము అనేది అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్ వాళ్ళు క్యాండిల్స్ ఆర్పే కారణం అదే. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇకనన్నా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పకనే చెప్పటం అవుతుంది దాని ద్వారా. సో
మనకు దేశం కాలం అనుభవంలోకి ప్రళయంలో రావు. మళ్ళీ మనం లేవగానే దేశం కాలం కూడా అనుభవంలోకి వస్తాయి. సుషుప్తి కూడా అంతే కదా! ఎంతసేపు పడుకున్నారో కూడా తెలీదు. ఒక్కోసారి గాఢ నిద్రపోయి లేచాక మధ్యాహ్నం పడుకుని సాయంకాలం లేచారో, రాత్రి పడుకుని పొద్దున్న లేచారో ఒక క్షణం తెలియదు. అంటే దేశ కాలాలకు అతీతంగా అవుతారు. ఆ విధంగా ప్రళయంలో కూడా దేశ కాలాల అతీతంగా ఉంటాయి. దీన్ని బట్టి దేశం, కాలం జగత్తులోని స్వాభావిక లక్షణం అని అర్థం అవుతుంది. అందువల్లనే అర్జునుడు విశ్వరూపాన్ని దర్శించినప్పుడు కాలతత్వాన్ని కూడా భగవంతునిలో ఒక అంతర్లీన భాగంగా దర్శించాడు. ఈ కాలతత్వం ప్రతి వస్తువుకి సృష్టి స్థితి లయలుగా దానిలో అంతర్లీనంగా ఉంది. ఒక చిన్న వస్తువు తయారీ అయి వస్తేనే దానికొక పుట్టిన తేదీ, ఒక ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. మందులైతే ఎక్స్‌పైరీ తేదీ అంట. అదే మీరు సూపర్ బజార్‌లో పప్పులు, ఉప్పులు కొంటే బెస్ట్ బిఫోర్ అని ఒక డేట్ ఏస్తారు. 3 నెల్లో ఎంతో దానికి సమయం ఇస్తారు. అంతలోపు మీరు వాడుకోవాలి. తర్వాత మంచిది కాదు అని దాని ఉద్దేశం. ఆ విధంగా సృష్టిలో ఏ వస్తువు తీసుకున్నా, ఏ మనిషిని తీసుకున్నా ఈ సృష్టి స్థితి లయ తప్పదు. పుట్టినప్పుడే మన తలరాత రాసి పంపించాడు బ్రహ్మదేవుడు అంటాడు. అంటే మన ప్రారబ్ధ కర్మ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ జీవితం ఉంటుంది. అది అయిన క్షణం ఈ శరీరం రాలిపోతుంది. ఈ శరీరం పుట్టి, పెరిగి, క్షీణించి, నశించి మరణిస్తుంది. ఈ కనబడని సర్వవ్యాపకమైన అంతర్లీనమైన కాలతత్వాన్ని భగవంతుని నోళ్లుగా చూపించి జరిగింది. ఈ కనపడని కాలతత్వానికి 2 శక్తులున్నాయి. ఏమిటది? సృష్టించే శక్తి, నాశనం చేసే శక్తి. అర్జునుడు సృష్టించే శక్తిని చూసి ఉంటే ఏమీ భయపడి ఉండేవాడు కాదు. ఉపనిషత్తుల్లో సాధారణంగా బ్రహ్మ ఎవరు అంటే సృష్టికర్తగా, జగత్ సృష్టికర్తగా పరిచయం చేస్తాయి అవి. తరువాత సృష్టి లేదు, అది అవ్యక్తం నుంచి వ్యక్తమైందంతే అని వస్తుంది. అది పక్కన పెడితే ఎక్కువగా మనం ఉపనిషత్తులో నేర్చుకునేది పరమాత్మ స్వరూపం గురించి వచ్చినప్పుడు సృష్టికర్తగా. కృష్ణ పరమాత్మ కూడా ప్రకృతి, పురుషుడు చెప్పి ప్రకృతి నుంచి ఇవి వచ్చాయి, పురుషుడు వీటన్నింటి నిండా ఉన్న చైతన్యం అని సృష్టికర్తగా అక్కడ కూడా చెప్పాడు. సో మనకి తెలిసే అంశం ఎక్కువగా సృష్టికర్త అనేది. అది తెలుసుకున్నప్పుడు ఏం భయపడం. అర్జునుడు సృష్టిని మాత్రం చూసుంటే అది మంగళకర్మగా భావించి ఉండేవాడు. అంటే ఉదాహరణకు ఒక శిశువు పుట్టుక మాత్రం చూసుంటే అద్భుతంగా ఉండేది. కానీ అర్జునుడు ఉన్నది రణరంగంలో. ఇంకాసేపట్లో మహాభారత యుద్ధం ప్రారంభం కాబోతున్నది. అక్కడ రక్తపాతం తప్ప ఏముంటుంది? రక్తం ఏరువులై ప్రవహిస్తుంది. అందువల్ల కాలతత్వం యొక్క నాశనం చేసే శక్తిని చూస్తున్నాడు. కాలతత్వాన్ని భగవంతుని నోళ్లుగా చూస్తున్నాడు. మనుషులందరూ అనేక మంది సైనికులతో సహా దేవుని నోళ్లలోకి అతివేగంగా పరుగులు తీయటం చూస్తున్నాడు. అర్జునుడు గనక పరిపక్వత చెంది ఉంటే చావు పుట్టుకలు విశ్వరూపం అనే నాణానికి 2 పక్కలుగా ఉంటాయని తెలుసుకుని ఉండేవాడు. కృష్ణ పరమాత్మ బోధే ఈ మృత్యు గురించి మొదలైంది. ఏమన్నాడు? అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే అన్నాడు. అంతేకాదు గతాసూన్ అగతాన్సూంచ నాను శోచంతి పండితాః. మరణించిన వారి గురించి, మరణించబోయే వారి గురించి జ్ఞాని దుఃఖించడు అని. ఇంకా అర్జునుడు జ్ఞాని కాలేదు అని మనకి కూడా తెలుసు. అందువల్లనే ఒక్కసారిగా ఇంతమంది సైనికులు ఆ నోళ్లలోకి ప్రవేశించటం, నుగ్గు అవటం చూస్తే భరించలేకపోతున్నాడు. చావు కూడా మంగళమే అనే భావనలోకి ఇంకా రాలేదు. నిజానికి ఒకదాన్ని స్వీకరించి ఇంకొకదాన్ని తృణీకరించలేము. భగవంతుని సంపూర్ణ స్వరూపం అర్థం చేసుకోవాలి అంటే మరణము భగవంతుడే, జననము భగవంతుడే. కలయిక మంగళమే, విడిపోవటం మంగళమే, రావటం మంగళమే, వెళ్ళిపోవటం మంగళమే, ఎదగటం మంగళమే, క్షీణించటం మంగళమే, ఆరోగ్యం మంగళమే, అనారోగ్యం మంగళమే అని అర్థం చేసుకోవాలి. ఈ ద్వంద్వ ప్రవృత్తులను స్వీకరించగలిగితే విశ్వరూపం మనని భయపెట్టు. అందువల్ల మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి అన్నింటినీ మంగళకరంగా భావించి నవ్వుతూ స్వీకరించు.
రెండో మార్గం అంతటినీ అమంగళకరంగా చూడు. మరణాన్ని మాత్రమే కాదు, జననాన్ని కూడా అమంగళంగా చూడాలి. ఎందుకంటే వేదాంతం నేర్పించేది అదే. జన్మను సంసారంగా వర్ణిస్తుంది. పుణ్యాలను కూడా సంకెళ్ళుగా వర్ణిస్తుంది. పునరపి జననం పునరపి మరణం జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాయి మురారే అని భజగోవిందంలో శంకర్ల వారు మరణాన్నే కాదు, జననాన్ని కూడా సంసారంగా వర్ణిస్తారు. పెళ్ళిని కళ్యాణం అంటారు కానీ అది కూడా అమంగళం. విడిపోవటం కూడా అమంగళం అనుకుంటే సమదృష్టి ఉంటుంది. స్వర్గాన్ని నరకాన్ని కూడా అమంగళంగా చూడగలగాలి. అందుకే ఈశావాస్యోపనిషత్తులో అంధంతమ ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయ ఇవతే తమోయవు విద్యాయాగుం రతాహ. ఈ కర్మ చేసిన వాళ్ళు చీకటి లోకాలకు వెళ్తారు అంటున్నాడు. మన లెక్క ప్రకారం కర్మ చేసిన వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు. కానీ ఇక్కడ ఈశావాస్యోపనిషత్తు కర్మ చేస్తే చీకటి లోకాలకు వెళ్తారు అంటాడు. ఎందుకంటే అది శాశ్వతమైన ఫలం కాదు కాబట్టి అని అక్కడ అర్థం చేసుకోవాలి. అంటే వేదాంతం స్వర్గలోకాన్ని కూడా అమంగళ సంసారంగా వర్ణిస్తున్నది. అందువల్ల మనకి రెండే మార్గాలు ఉన్నాయి. అయితే అన్నింటినీ మంగళకరంగా చూడటం లేదు, అన్నింటినీ అమంగళంగా చూడటం. కానీ మనకున్న సమస్య ఏంటి? మనం కొన్నింటిని మంగళంగా స్టాంప్ వేస్తాం, కొన్నిటికి అమంగళం అనే స్టాంపు వేస్తాం. అంటే నాణెంలో బొమ్మ బొరుసు ఉంటే మనం బొమ్మ మాత్రమే ఉండాలి, బొరుసు ఉండకూడదు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, మనం అలా పుట్టుక మాత్రమే ఉండాలి, చావు ఉండకూడదు అంటే అంత హాస్యాస్పదంగానూ ఉంటుంది. చూస్తే జగత్తును పూర్తిగా లేకపోతే అసలు జగత్తుని పూర్తిగా త్యజించాలి. ఒక భాగం స్వీకరించి ఇంకో భాగాన్ని తృణీకరిస్తాను అనకూడదు. అలా చేస్తే మనకి దుఃఖం తప్పదు. కానీ కృష్ణ పరమాత్మ చూపించిన ఈ విశ్వరూపం వల్ల అర్జునుడు ఈ పరిస్థితిలోనే ఉన్నాడు. అంటే ఒక భాగాన్ని స్వీకరించి ఇంకొక భాగాన్ని తృణీకరించే స్థాయిలోనే ఉన్నాడు. భగవంతుని యొక్క సృష్టించే శక్తిని కీర్తించాడు, విస్మయం పొందానంటున్నాడు. ఇప్పుడేమో నాకు భయం వేస్తోంది, నాకే కాదు ముల్లోకాల్లోనూ అందరూ భయపడుతున్నారు అని చెప్తున్నాడు. సో నాశనం చేసే శక్తిలో కర్ణుణ్ణి మాత్రం నాశనం చేస్తే సంతోషించుండేవాడు. ఎవరి మరణం గురించి బాధపడి రాగం శోకం మోహంలో పడ్డాడో వారి మరణాన్ని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాడు. మళ్ళీ రాగం శోకం మోహం రాక ఏమవుతుంది? అందువల్ల అతని పరిస్థితి డోలాయమానంగా ఉంది. అందువల్ల అర్జునుడు ఈ కాలతత్వాన్ని జీర్ణించుకోలేకుండా ఉన్నాడు. నదులన్నీ సముద్రంలో కలుస్తున్నట్టుగా సైనికులందరూ భగవంతుని నోళ్లలోకి పరుగులు తీస్తున్నారని చెప్పాడు. అలాగే మిణుగురు పురుగులు పరుగులు తీస్తూ అగ్ని వైపు వెళ్ళినట్టుగా ఇక్కడ సైనికులందరూ అగ్నిలా ప్రజ్వలిస్తున్న నోళ్లలో ప్రవేశిస్తున్నారు అన్నాడు. 30వ శ్లోకం. లేలీహ్యసేగ్రసమాన సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రా ప్రతపంతి విష్ణు. సో భగవంతుడు వీరందరినీ కబళించి వేస్తుంటే భగవంతుడు వారి గురించి జాలి పడుతున్నాడా, బాధపడుతున్నాడా, ఆనందిస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అంటే ఆనందిస్తున్నాడు అని భావిస్తున్నాడు అర్జునుడు. మన ఆత్మీయులు ఎవరైనా మరణిస్తే ఏం చేస్తాం? చాలా దుఃఖిస్తాం. భగవంతుడు వారి మీద జాలి చూపిస్తాడా అంటే నిజానికి భగవంతుడు జనన మరణాలు నాణానికి రెండు వైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటివని ఆ పచ్చి నిజాన్ని మీరు తెలుసుకుని జీర్ణించుకోకపోతే అది మీ సమస్య కానీ నా సమస్య కాదు, నన్ను నిందించి లాభం లేదు అని అంటాడు. మనం పదే పదే చూస్తాం, ఇన్ని పూజలు చేస్తాం, మనం అనుకున్నట్టుగా జరగకపోతే నీకు చెవులు లేవా, కళ్ళు లేవా, ఎందుకు నా పూజని నువ్వు వినలేదు, నాకెందుకు నా కోరిక తీర్చలేదు అంటే భగవంతుడు కూడా అడగగలడు. మన నీకు కళ్ళు లేవా, చెవులు లేవా, నేను భగవద్గీతలో పదే పదే చెప్తున్నాను, నీ కర్మకు నువ్వే బాధ్యుడివి, నీకు కర్మ చేసే హక్కు మాత్రమే ఉంది, ఫలితాన్ని ఆశించే హక్కు లేదు అని చెప్పాడు. పుట్టిన ప్రతివారు మరణించక తప్పదు. నువ్వు ఆత్మజ్ఞానానికి రాకపోయినా
శరీరం లక్షణం చూసినా కూడా శరీరానికి మరణం తప్ప, ఆ విధంగా శరీరం మరణించక తప్పదు అని చెప్పాడు. అవన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలి. సో పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు. ఆది ఉన్న ప్రతిదానికి అంతం ఉంటుంది. ఒక కాలంలో వచ్చేది ఇంకో కాలంలో వెళ్ళిపోతుంది అని అర్థం చేసుకోవాలి. మరణం అంటే ఏమిటో శాస్త్రం స్పష్టంగా చెప్పింది. ఆత్మ అనాత్మ వివేకం చెప్పావు, నాకు బాగా అర్థమైంది అన్నాడు. దాని సారాంశం చెప్పాడు. మరి ఏమర్థమైంది? శరీరం మాత్రమే మరణిస్తుంది, ఆ ఆత్మకు మరణం లేదు అని నేర్చుకున్నాడు. అయినా అది ఇక్కడ మర్చిపోయాడు. జనన మరణాలు ద్వంద్వాలు, కానీ మరణం మాట వినటానికే భయపడతారు చాలామంది. అందుకే ఎల్ఐసి పాలసీ తీసుకోవడానికి కూడా భయపడతారు. అమంగళకర మాటలను మాట్లాడవద్దంటారు. మరణం గురించి వినటానికి మనకి ఇష్టం లేక చెవులు మూసుకుంటే నష్టపోయేది ఎవరు? మనమే. శాస్త్రం ఎన్నడూ వాటి గురించి వినవద్దని అనదు. శాస్త్రం మరణం గురించి సరిగా అర్థం చేసుకోండి అంట. అర్థం చేసుకోకుండా ఎవరైనా దగ్గర వారు మరణించినప్పుడు మనం దుఃఖిస్తే భగవంతునికి మన మీద జాలి ఉండదు. జాతస్య హి ధ్రువో మృత్యు అని పదే పదే నేర్చుకుంటాం. అంటే పుట్టిన ప్రతివారు మరణించక తప్ప. ఆ సూత్రం మనకి వేరే వాళ్ళు మరణించినప్పుడు అర్థం అవుతుంది. మనవారు మరణించినప్పుడు జీర్ణించుకోలేం. భగవంతుడిని తిట్టడానికి కూడా వెనుకాడం. నీకు ఇంత పూజ చేశాను, నీకు నా మీద జాలి లేదా అంట. అంటే భగవంతుడు మీకు నేర్చుకునే అవకాశం కలగజేశాను, మీరు నేర్చుకోవడానికి నిరాకరిస్తే నేనేం చేయలేను అంటాడు. అందువల్ల భగవంతుడు పట్టించుకోనట్టుగా కనిపిస్తాడు. మనం ఆయన్ని నిందించకూడదు. కానీ ఇక్కడ అర్జునుడు నిందిస్తున్నాడు. నువ్వు చాలా ఆనందిస్తున్నావు ఇంతమంది మరణిస్తుంటే అనే వర్ణన ఇక్కడ చేయబోతున్నాడు. భగవంతుడికి వీరి మరణం పంచభక్ష పరమాణాలు తింటున్నట్టుగా ఉందిట. మనకి చాలా ఫేమస్ సాంగ్ వివాహ భోజనంబు వింతైన వంటకం. సో వివాహ భోజనం చేసేటప్పుడు ఒక్కొక్క ఐటెం మెచ్చుకుంటూ ఘటోత్కచుడు వాటిని ఆరగిస్తాడు. అలా నువ్వు ఒక్కొక్క సైనికుడిని మెచ్చుకుంటూ తింటున్నట్టుగా అనిపిస్తోంది నాకు. నువ్వు ఆనందిస్తున్నావు, చప్పరిస్తున్నావు, లొట్టలేస్తున్నావు అని వర్ణిస్తాడు. అది ఎలా చెప్తున్నాడో చూద్దాం. సమగ్రాన్ లోకాన్ సమంతాత్ గ్రసమానః. ఈ లోకంలో ఉన్న వారందరినీ కబళిస్తున్నావు. సమంతాత్ అంటే అన్ని వైపుల నుంచి. లోకాన్ సమగ్రాన్, లోకంలోని అందరినీ. గ్రసమానః అంటే భక్షిస్తున్నావు. ఈ లోకంలోని అందరినీ నువ్వు భక్షిస్తున్నావు అంటున్నాడు. దేంతో భక్షిస్తున్నాడు? జలద్భిహి వదనైహి, జ్వలిస్తున్న ముఖాలతో. వదనం అంటే ముఖం, ముఖం అంటే నోరు. సో జ్వలిస్తున్న ముఖాలతో వారిని భక్షిస్తున్నాం. జ్వలిస్తున్న ముఖాలు కాలాగ్నికి సంకేతాలు అని చూశాము. లేలీహ్యసే, నువ్వు మాటి మాటికి చప్పరిస్తున్నావు అంటున్నాడు. ఓ పక్క వాడు మరణిస్తూ నీ దంతాలలో చిక్కుకుని అవస్థలు పడుతుంటే నువ్వు హాయిగా రంజుగా తింటున్నావు, నువ్వు చప్పరిస్తున్నావు, లొట్టలేస్తున్నావు, నీ ఆహారాన్ని ఆస్వాదిస్తున్నావు అంటున్నాడు. సమగ్రం జగత్ ఆపూర్వ, నీ నోళ్లలోని అగ్నిజ్వాలలు నీ లోపలికి ప్రవేశించిన వారినే కాదు, జగతంతా కూడా వ్యాపించినట్టుగా ఉంది. ఇంత ప్రజ్వలించిపోతున్న అనేక నోళ్లతో ఉన్న భగవంతుని నుంచి వచ్చే అగ్నిజ్వాల అది ఎంత మేరకు వ్యాపించి ఉంటుంది? అది జగతంతా వ్యాపించింది అంట. తేజోబి, నీ అగ్నిజ్వాలలు అంతటా వ్యాపించున్నాయి. ఉగ్రాభాస, నీ అగ్నిజ్వాలల వేడి చాలా భయంకరంగా ఉంది. ఇదంతా కాలతత్వానికి సంకేతం చూస్తూ వస్తున్నాం. కాలతత్వం మనను వృద్ధాప్యంలో మాత్రమే పీడించదు, ఈ క్షణంలో కూడా దాని ప్రభావం ఉంది. 1 గంట క్రితానికి ఇప్పటికి మన వయస్సు 1 గంట పెరిగింది అని అర్థం చేసుకో. సో కాలతత్వం తన వేడితో మనను వండుతోంది. ఎప్పుడైతే మనం తినబడే పక్వానికి చేరుకుంటామో అప్పుడే భగవంతునికి ఆహారంగా మనని సమర్పిస్తుంది. మనను ఎన్నాళ్ళు వండుతుంది అనేది మనిషి మనిషికి మారుతుంది. ఆ మాటకొస్తే వంట చేసే సమయం కూడా ఒక్కొక్క వస్తువుకి మారుతుంది. ఏ పచ్చడో చేయాలంటే 5 నిమిషాల్లో చేస్తాం. అదే ఒక వేపుడు కూర చాలాసేపు పడుతుంది. పాయసాన్ని తక్కువ సేపులో వండుతాం. ఏ పిండి వంటలో చేయాలంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. అంటే ఒక్కొక్క ఐటెంకి టైం మారుతూ ఉంటుంది. అలా మనం కూడా వండబడుతున్నాం కాలతత్వంలో.
మనకి మన వంటని ఎంతసేపు తీసుకుంటుంది అన్నది మనకి తెలీదు. అలా మనమందరం వండబడ్డాక స్వాహ అంటాడు భగవంతుడు. ప్రతపంతి నీ ఉగ్రరూప అందరినీ తపింపజేస్తున్నది అన్నాడు. విష్ణు ఇంతవరకు వేరే పేర్లతో పిలిచాడు, ఇక్కడ విష్ణు అంటున్నాడు. ఈ సందర్భానికి సరి అయిన పేరుతో సంబోధిస్తున్నాడు. సర్వం వేవేష్టి ఇది విష్ణు. విష్ణువు అంటే సర్వవ్యాపకం. ఓ విష్ణువు, నువ్వు సర్వవ్యాపకంగా ఉన్నావు, నీ ఉగ్రరూపంతో అందరినీ హడలగొడుతున్నావు అంట. ఇక్కడితో ఈ భయం పరాకాష్ఠ చేరుకునేసరికి అర్జునునిలో సందేహం బయలుదేరుతుంది. భగవంతుడు అంటే మనకి తెలిసి కరుణామయుడు, దయాశీలి, సుందరవదనుడు, చిద్విలాసుడు, ప్రసన్నుడు, ఈ పదాలు వాడతాం. కానీ ఇక్కడ కనిపిస్తున్న విశ్వరూపం వేరేగా ఉంది. అది కరెక్టా, ఇది కరెక్టా? భగవంతుని ఎలా భావించాలి? కరుణామూర్తిగానా, ఉగ్రరూపునిగానా? ఇది అర్జునుని సందేహం. నిజానికి ఈ సందేహం అర్జునుని లాగా మనందరికీ కూడా కలిగే అవకాశం లేకపోలేదు. పదే పదే చూస్తున్నాం, మనకి భరించలేని కష్టం వస్తే భగవంతుణ్ణి నిందిస్తాం. కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఏమిటి, ఏ రూపం, కరుణామయుడా ఉగ్రరూపుడా అనే ప్రశ్న 31లో అడగబోతున్నాడు. 30 వరకు అర్జునుని భయం చూశాము. ఇప్పుడు ఆ భయం నుంచి ఉద్భవించిన ప్రశ్న 31. సో అర్జునుని ప్రశ్న, కృష్ణ పరమాత్మ జవాబు శ్లోకాలు 31 నుంచి 34 వరకు చూస్తాం. సో 31 చదువుదాం ముందు. ఆఖ్యాయి మే కో భవానుగ్రరూప నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. కహ భవాన్ ఉగ్రరూపః. నువ్వెవరివి, ఈ ఉగ్రరూపం దాల్చిన ఓ భగవంతుడా? నువ్వెవరివి? నువ్వు నన్ను భయపడుతున్నావు. నీ అసలు రూపం ఏమిటి? ఆఖ్యాయిమే, నాకు చెప్పు. నువ్వెవరివో, నీ స్వరూపం గురించి నాకు చెప్పు. నా అంతటి నేను అర్థం చేసుకోలేకుండా ఉన్నాను. నాకు కొన్ని ప్రాథమిక సందేహాలు కలుగుతున్నాయన్నాడు. మనం కూడా అంతే. జీవితం హాయిగా ఉన్నంతసేపు అసలు ఏ ప్రశ్నలు ఉదయించవు. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, భగవంతుడు ఏమిటి, జగత్ ఏమిటి, ప్రశ్నలేవి రావు. సంసారం అంటే ఏమిటి, సంసారాన్ని ఎలా దాటాలి, ఇవేవి మనకు అనవసరం. ఏదైనా ఒక కష్టం ముంచుకొచ్చినప్పుడు ఆలోచిస్తాం. అంతవరకు భగవద్గీత జోలికి కూడా పోము. సమస్యలు చుట్టుముట్టినప్పుడే వేదాంతం గుర్తుకొస్తుంది. అనేక అర్థం లేని ప్రశ్నలు, అర్థం కాని ప్రశ్నలే వేధిస్తాయి. భగవంతుడు తీరి కూర్చుని ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు పో, ఎందుకు ఈ కష్టాలు ఇచ్చాడు, ఎందుకు ఈ మరణాలు కలగజేస్తున్నాడు అని అనేక ప్రశ్నలు వస్తాయి. అతను సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కదా. అందరినీ సాధన చతుష్టయ సంపన్నులుగా భగవంతుడే చేసేయచ్చు కదా. మనం ఎందుకు ప్రయత్నం చేయాలి? పురుషులుగా సృష్టించవచ్చు కదా. మళ్ళీ అందులో అర్ధరాజ్యాన్ని చెడగొట్టడం ఎందుకు అనే సందేహం వస్తుంది. అంటే అందరూ మంచివారే, అందరూ ధనవంతులే ఉండవచ్చు కదా. కొంతమందిని అష్టదరిద్రులుగా, దుర్మార్గులుగా ఎందుకు సృష్టించాడు? ఈ దోమలను, రోగాలను ఎందుకు సృష్టించాడు? ఈ కష్టాల కడలిని ఎందుకు సృష్టించాడు? జీవితం అంతా హాయిగా పూల పాన్పులాగా సాగేలాగా చేసి ఉండొచ్చు కదా. అన్నింటికీ మించి మరణాన్ని ఎందుకు సృష్టించాడు? అది కూడా బాగా వృద్ధిలోకి వస్తున్న యువకుడు హఠాత్తుగా మరణిస్తాడు. ముక్కుపచ్చలారని పసిబాలుడు మరణిస్తాడు. ఎందుకు? ఒక్కో వ్యక్తి అయితే నిద్రలోనే మరణిస్తాడు. ఎందుకు? ఈ ఆలోచనలన్నింటినీ శ్మశాన వైరాగ్యం అంటారు. తింటూ తిరుగుతూ ఉన్న వ్యక్తి హఠాత్తుగా మరణించాడంటే ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. అప్పుడు భగవద్గీత, శాస్త్రం, గురువు అందరూ గుర్తుకు వస్తారు. అలా అని వెంటనే వెళ్ళి నేర్చుకుంటారా? రెండవ రోజుకి శ్మశాన వైరాగ్యం సన్నగిల్లిపోతుంది. మళ్ళీ రొటీన్లో పడిపోతారు. ఇప్పుడు అర్జునుడు కూడా ఈ శ్మశాన వైరాగ్యంలో ఉన్నాడు. అందువల్ల ఉగ్ర రూపంలో ఉన్న నువ్వు ఎవరో చెప్పు అని అడుగుతున్నాడు. నమోస్తుతే, నీకు నమస్కారం చేస్తున్నాను. నువ్వెవరో నాకు తెలియదు, అంటే నీ అసలు స్వరూపం ఏమిటో తెలియదు, అయినా నేను నీకు నమస్కారం చేస్తున్నాను. దేవవర, నువ్వు శ్రేష్టమైన వాడివి, అందులో సందేహం లేదు. సో నువ్వు దేవశ్రేష్ఠుడివి, దేవదేవోత్తముడివి అంటున్నాడు. ప్రసీద, ప్రసన్నుడివి కమ్ము. నీ ఉగ్రరూపం చూడలేకుండా ఉన్నాను, నువ్వు
శాంతించు, నీ మామూలు స్వరూపానికి రా, నీ ఉగ్రరూపం తగ్గించుకుని ప్రసన్నుడవు కమ్ము అని అంటున్నాడు. ఇప్పుడు మనం ఏ పెళ్ళికో ఫంక్షన్కో వెళ్తాం, కొత్త వారిని పరిచయం చేసి మన దగ్గర కూర్చోబెట్టి పరిచయం చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు. మనకి వారితో ఏం సంభాషణ ఉంటుంది? ముఖ్యంగా 2 ప్రశ్నలు వేస్తాం. ఎవరు నువ్వు? ఏం చేస్తూ ఉంటావు? అంటే నీ ఉద్యోగం ఏమిటి? నీ పేరేంటి? నీ ఉద్యోగం ఏమిటి? అర్జునుడు కూడా అలాగే అడుగుతున్నాడు. నీ పేరేంటి? నీ ప్రవృత్తి ఏమిటి? నీ ఉద్యోగం ఏమిటంటే ఇక్కడ నీ ప్రవృత్తి ఏమిటి? ప్రస్తుతం భగవంతుని పని మనుషులను తినటంగానే కనిపిస్తోంది. అది కాకుండా నీ ప్రవృత్తి ఏంటో చెప్పు అన్నాడు. భవంతమాద్యం విజ్ఞాతుమిచ్చామి. భవంతం ఆద్యం విజ్ఞాతుం ఇచ్చామి. అంటే సృష్టి కారణమైన నీ గురించి పూర్తిగా తెలుసుకోగోరుతున్నాను. ఆద్యం అంటే సృష్టికారం. అంటే సృష్టికి ముందు కూడా నువ్వు ఉన్నావు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని చాందోగ్యోపనిషత్తులో ఉందని నేర్చుకుంటూ ఉంటాం. సృష్టికి ముందు నువ్వు ఒక్కడివే ఉన్నావు. నువ్వు సృష్టి చేశావు. కానీ ఇలా తినటం కాక నువ్వు ఇంకేదైనా పని చేస్తావా? అంటే సృష్టికి ముందు నువ్వు ఉన్నావు. తవ ప్రవృత్తిం నహి ప్రజానామి. కానీ నీ ప్రవృత్తి ఏమిటో నాకు తెలియటం లేదు. ప్రవృత్తి అంటే చేసే పని. నువ్వు సృష్టి చేస్తావని తెలుసు. కానీ ఇదేమిటి? ఇప్పుడు తినటం చూస్తున్నా. అంటే తినటం కాక వేరే ఏదైనా పని చేస్తావా? మనిషిగా మనం ఎదగాలి అంటే అనేక విషయాలు నేర్చుకోవాలి. ఆ విధంగా ఆలోచించి దానికి సమాధానాలు తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? గుడ్డిగా కొన్ని పనులు చేసుకుంటూ పోతాం. ఆగి సృష్టి గురించి ఆలోచించే తీరికే లేదు. వేదాంతంలో అంటే ఉపనిషత్తుల్లో ప్రకరణ గ్రంథాలను ఉంటాయి. వాటిలో 6 అంశాలను చర్చిస్తాయి. అవి ఏమిటి అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, సంసారం, మోక్షం, సాధనలు. అంటే జీవుడు ఎవరు, జగత్ ఏమిటి, ఈశ్వరుడు ఎవరు, మనం ఈ సంసారంలో ఎందుకు ఉన్నాము, దాని నుంచి మోక్షం పొందడం ఎలా, దానికి చేయాల్సిన సాధనలు లేవు. మనం జీవుడిగా ఈ జగత్తు మనని బాధిస్తోంది, ఈశ్వరుడు మనని రక్షించాలి అని కోరుకుంటాం. దాని నుంచి ఎలా ఆత్మజ్ఞానం పొందాలి, ఏం చేయాలి, అవన్నీ ఉపనిషత్తులు ఒక క్రమ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ బోధించుకొస్తాయి. సో ఇక్కడ నువ్వెవరు అంటే భగవంతుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఆయన ప్రవృత్తి ఏమిటి? ఈ ప్రశ్న ఇంతవరకు అవసరం రాలేదు, ఇప్పుడు అడుగుతున్నాడు. అంటే మనకి ఏదైనా సందేహం కలిగినా సందేహం స్థాయిలో ఆగిపోతాం, కానీ ఆగి వాడికి జవాబులు పొందాలి అనే తపన ఉండదు. అందువల్ల అర్జునుడు ఈ ప్రశ్నలు వేసేసరికి భగవంతుడు మురిసిపోతాడని ఎలా చెప్పగలము? దానికి వెంటనే జవాబు చెప్పాడు కాబట్టి చెప్పగలం. ఈ శ్లోకంతో అర్జునుని స్పందనలో 2వ దశ ముగిసింది. ఈ అధ్యాయం మొదట్లో చూసాం, అర్జునుడు విశ్వరూపాన్ని చూసి 3 రకాల స్పందనలను చూపాడని. అవి విస్మయం, భయం, శరణాగతి లేదా భక్తి అని చూసాం. విస్మయం, భయం అయ్యాయి. ఇక 3వ దశ చూడాలి. కానీ అది చూసే ముందు అర్జునుడు వేసిన ప్రశ్నకు భగవంతుడు ఇచ్చిన జవాబు చూడబోతున్నాం. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానువాచ. సో భగవంతుడు జవాబు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ముందు శ్లోకంలో అర్జునుడు 2 ప్రశ్నలు వేశాడు. ఎవరు నువ్వు, నీ ప్రవృత్తి ఏమిటి? ఈ శ్లోకంలో మొదటి ప్రశ్నకు జవాబు వస్తుంది. ఎవరు నువ్వు? కాలహ అస్మి. ఒక ముక్కలో చెప్పాడు, నేను కాలాన్ని అంటే కాలతత్వాన్ని అంటున్నాడు. కాలతత్వాన్ని వ్యావహారిక స్థాయిలో చూస్తాం. 3 రకాల సత్యాలు ఉన్నాయని చూసాం. అవేమిటి? ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం. ప్రాతిభాసిక సత్యం అంటే స్వప్న ప్రపంచం. అది చాలా తక్కువ సమయం ఉంటుంది, దాని గురించి ఎక్కువగా పట్టించుకోం. ఇప్పుడు చూసేది పారమార్థిక సత్యం, వ్యావహారిక సత్యాల గురించి మాత్రమే. వ్యావహారిక సత్యం అంటే ఇప్పుడు మనం ఉన్న జాగ్రత్త అవస్థ. వ్యావహారిక సత్యంలో కాలతత్వం విడదీయలేని అంశం. అందువల్ల వ్యావహారిక స్థాయిలో మనం అన్ని ద్వంద్వాలనే చూస్తాం. రాకపోకలు, అభివృద్ధి, వినాశనం, కలయిక, విడిపోవటం, చావు, పుట్టుకలు, ఇలా ద్వంద్వాలు వస్తాయి. అందువల్ల వేదాంతం వ్యావహారిక సత్యంలో మీరు ఉంటే
మీకు రెండే మార్గాలు ఉన్నాయి అని. ఏమిటది? ఈ ద్వంద్వాలలో స్వీకరిస్తే రెండింటిని లేదు తిరస్కరిస్తే రెండింటిని తిరస్కరించాలి. దానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి తరచూ విమానాల్లో ప్రయాణిస్తూ ఉంటాడు. చాలా విమానాల్లో చాలా రకాల ఆహారం ఏర్పాటు చేసేవారు ఒకప్పుడు. అందులో కూడా విస్తారంగా ఉండేది ఆహారం. అందువల్ల నిమిషం ఎయిర్ హోస్టెస్ వచ్చి కాఫీ కావాలా? టీ కావాలా? డ్రింక్ కావాలా? అని అడిగేది. అల్పాహార విషయంలో కూడా దోస కావాలా? ఇడ్లీ కావాలా? బ్రెడ్ టోస్ట్ కావాలా? అని అడిగేది. భోజనం విషయంలో వెజ్ కావాలా? నాన్ వెజ్ కావాలా? అని అడిగేది. అలా ప్రశ్నలు వేసి అతనికి కావాల్సినవి అందించేది. కానీ ఒకసారి అతను అనుకోకుండా ఇంకో మామూలు విమానంలో ప్రయాణం చేయవలసి వచ్చింది. ఎయిర్ హోస్టెస్ వచ్చి ఆహారం కావాలా? అని అడిగింది. ఏమేమి ఉన్నాయని అతను అలవాటు ప్రకారం అడిగితే ఆవిడ ఒకటే మాట చెప్తుంది. మీకు ఒకటే అవకాశం ఉంది. ఏమిటది అని అడిగితే ఏ ఆహారం కావాలో ఎన్నుకునే అవకాశం లేదు. ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించాలా? తిరస్కరించాలా? అనే విషయంలోనే మీకు చాయిస్ ఉంది అని అంటుంది. మన జీవితం కూడా అంతే. నీకు మంచి కావాలా? చెడు కావాలా? సుఖం కావాలా? దుఃఖం కావాలా? అని జీవితం అడగదు. జీవితంలో ఏదిస్తే దాన్ని స్వీకరించాలి. స్వీకరించాలి అంటే ఏదొచ్చినా స్వీకరించాలి. తిరస్కరించాలి అంటే ఏదొచ్చినా పట్టించాలి. ఆ రెండే అవకాశాలున్నాయి మనకిక్కడ. ఉన్నదున్నట్టుగా స్వీకరించటం లేదా పూర్తిగా తిరస్కరించటం. ఎన్నుకునే అవకాశం లేదు. ఉన్నదున్నట్టుగా స్వీకరించటం అంటే ద్వంద్వాలతో కూడిన జీవితాన్ని ఉన్నదున్నట్టుగా స్వీకరించటం. అంటే జీవితంలో ఈరోజు పొంగిపోతాం, మర్నాడు కుంగిపోతాం. ఇప్పుడు మనసారా నవ్వుతాం, ఇంకో క్షణం ఏడుస్తాం. ఇవాళ ఒకళ్ళు నీ అంతటి వాళ్ళు లేరు అని మెచ్చుకుంటారు, మర్నాడు నీ అంత దుర్మార్గులు లేరు అని తిడతారు. అన్నింటినీ సమానంగా స్వీకరించాలి. ఇది వ్యావహారిక సత్యం. ఇందులో నేను సుఖాన్ని తీసుకుని కష్టాన్ని వదిలేస్తాను, హెచ్చు స్థాయిలో ఉండి కిందకు దిగను అంటే కుదరదు. ఇలా నేను వ్యావహారిక సత్యంలో ఉన్న ద్వంద్వాలను స్వీకరించలేను అంటే సరే, పారమార్థిక స్థాయికి ఎదుగు. అక్కడ ఈ ద్వంద్వాలు ఉండవు. ఉన్నదొకటే అద్వైతం అని శాస్త్రం నేర్పిస్తుంది. అక్కడ పారమార్థిక స్థాయిలో కాలం లేదు, దేశం లేదు, ద్వంద్వాలు లేవు, ధర్మాలు లేవు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అని కఠోపనిషత్తులో వస్తుంది. సో ధర్మము లేదు, అధర్మము లేదు, పుణ్యము లేదు, పాపము లేదు, పుట్టుక లేదు, చావు లేదు. అందువల్ల ఎన్నుకునే అవకాశం ఒక్క విషయంలోనే ఉంది. పారమార్థిక స్థాయిని ఎన్నుకుని వ్యావహారిక స్థాయిని వదులుకోవడం లేదు. నాకు వ్యావహారిక స్థాయే కావాలంటే సరే అందులో ఉండు, మేము వద్దనం. కానీ దానిలో వచ్చే ఆటుపోట్లను తట్టుకోవడానికి సిద్ధపడి ఉండు. కష్టం సుఖం రెండూ భరించడానికి సిద్ధపడాలి. ద్వంద్వాలలో సుఖం ఆనందం కలిమి స్వీకరించి దుఃఖం ఆందోళన లేములను స్వీకరించను అంటే కుదరదు. రెండింటినీ సమానంగా స్వీకరించాలి. పారమార్థిక స్థాయికి ఎదగటం కూడా అంత తేలికేం కాదు. సరే ఇదేదో బాగుంది, నేను పారమార్థిక స్థాయికి ఎదుగుతాను అంటే అది కూడా చాలా కష్టమే. అన్నింటినీ వదులుకోవడానికి కూడా చాలా గట్టి మనసు కావాలి. శత్రువులను ఆనందంగా వదులుకుంటాం, కానీ మిత్రులను మనవారిని వదులుకోలేం. అనారోగ్యాన్ని వదులుకోవాలి, ఆరోగ్యాన్ని వదులుకోవాలి, అసంగత్వము వదులుకోవాలి, సంగత్వము వదులుకోవాలి, మరణము వదులుకోవాలి, జననము వదులుకోవాలి. సో పూర్తిగా అన్నీ వదులుకోవాలి అంటే చాలా గట్టి మనసు ఉండాలి. ద్వంద్వాలను స్వీకరించడానికి కూడా అంతే గట్టి మనసు ఉండాలి. వేదాంతం ఆ అంతర్గత శక్తి ఒక్కదాని వల్లనే వస్తుంది అంటుంది. అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం మీకు అంతర్గత శక్తిని ఇస్తుంది. మీరు అంతటిని త్యజించాలనుకున్నా కూడా, ద్వంద్వాలను స్వీకరించాలనుకున్నా కూడా వాటికి కావలసిన దృఢ సంకల్పాన్ని ఇస్తుంది. గృహస్థాశ్రమంలో ఉండాలి అని మీరు నిశ్చయించుకుంటే అందులో జరిగే అంశాలన్నీ చిరునవ్వుతో స్వీకరించాలి. మీరు గృహస్థగా ఉంటాను, ఇల్లు కట్టుకుంటాను అంటే అనేక మనుషులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. గృహస్థగా ఉంటే పిల్లలు పుడతారు, ఎదుగుతారు. నెమ్మదిగా మన ఒడిలోంచి కిందకు దిగి మనకు అందనంత దూరానికి మానసికంగా, శారీరకంగా కూడా వెళ్ళిపోతారు. వారి ఆటపాటలకు మురిసిపోయినట్టే వారు దూరంగా వెళ్ళిపోయినా కూడా నవ్వుతూ స్వీకరించారు. కానీ చాలామంది పిల్లలు దూరం అవగానే హార్ట్ అటాక్ వచ్చి అవస్థ పడుతూ ఉంటారు. అలా కాకుండా వారి భవిష్యత్తు కోసం వారు వెళ్ళారు అని అర్థం చేసుకోవాలి. జంతువులు చూస్తే వాటి పిల్లల్ని చాలా అపురూపంగా చూసుకుంటాయి. వాటికి ఎలా పరుగులు తీయాలో, ఎలా ఆహారం సేకరించాలో అన్నీ నేర్పిస్తాయి. కానీ అవి ఎదిగాక దూరంగా వెళ్ళిపోతే బాధ. మనం కూడా అలా
పిల్లలు దూరంగా వెళ్ళిపోతే దాన్ని నవ్వుతూ స్వీకరించగలం. ఇవన్నీ చేయలేము, పోనీ సన్యాసాశ్రమం స్వీకరిస్తాము అందామా అంటే అసలు అన్నీ వదులుకోవాలి అందులో. నాన్నవారుండరు, ఆస్తిపాస్తులుండవు, పలకరించే తోడుండదు, ఒంటరితనం ఉంటుంది, అనేక బాధలు గూడా ఉంటాయి. నేను సన్యాసాశ్రమంలోని మంచి, గృహస్థాశ్రమంలోని మంచి స్వీకరిస్తాను, రెండిటి మేలు కలయికగా ఉంటాను అంటే కుదరదు. సో, గృహస్థాశ్రమం కావాలంటే కొన్ని కష్ట నష్టాలుంటాయి. సన్యాసాశ్రమం కావాలంటే కొన్ని కష్ట నష్టాలుంటాయి. అందువల్ల ఇదంతా అర్థమయ్యేలాగా అహం కాలః అస్మి అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే వ్యావహారిక స్థాయిలోంచి చూస్తే నేను కాలతత్వాన్ని, పారమార్థిక స్థాయిలోంచి చూస్తే నేను కాలాతీత తత్వాన్ని అంటున్నాడు. కాలతత్వంగా కృష్ణ పరమాత్మకు 2 విధులు లేదా కర్తవ్యాలున్నాయి. సృష్టి, లయ. ఇక్కడ స్థితి గురించి చూడబోవటం లేదు. కానీ ఇప్పుడు సందర్భం మహాభారత యుద్ధం కాబట్టి లయతత్వంగా చెప్పుకుంటాం. లోకక్షయకృత్, నేను లోకాలను నాశనం చేసేవాణ్ణి అని చెప్తున్నాడు. ప్రవృద్ధః, ఇప్పుడు ఈ లయకారకునిగా విజృంభిస్తున్నాడు. ఎందుకంటే మహాభారత యుద్ధంలో లక్షలాది సైనికులు, రాజులు, యోధులు మరణిస్తారు. ఎలా అయితే భూకంపం వస్తే లక్షల్లో జన నష్టం అవుతుందో అలా ఇక్కడ కూడా లక్షల్లో జన నష్టం జరగబోతున్నది. అందువల్ల ఇక్కడ కాలతత్వంలోని లయ కారణాన్ని చూస్తాం. ఏం లయ చేస్తాడు? లోకానిహ సమాహర్తుం, ఈ యుద్ధంలో పాల్గొంటున్న వారందరినీ సంహరించబోతున్నాను అన్నాడు. ముందే చూసాం, కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులు అయితే పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు. అంతమంది మరణిస్తారు. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక 12 మంది మాత్రమే జీవించి ఉన్నారు అంటారు. తక్కిన అందరూ ఇంతమంది మరణిస్తారు అంటే అది కాలతత్వం, లయతత్వం కాక మరేమిటి? ఈ సందర్భంలో అర్జునుడిని హెచ్చరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఓ అర్జున, నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధపడినా పడకపోయినా నేనైతే వారందరినీ నాశనం చేయటానికి సిద్ధపడ్డాను. నువ్వు నాకు సహకరించినా సహకరించకపోయినా జరగబోయేది అదే. వచ్చే శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం వస్తుంది. ఋతేపి త్వాం, నువ్వు యుద్ధం చేయకపోయినా సరే సర్వేన భవిష్యంతి, వీరిలో ఎవరు జీవించి ఉండరు, అందరూ మరణించాల్సిందే. మొత్తం ప్రపంచాన్ని వదిలి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఎవరు ఏవ స్థిత, ఇదిగో సముద్రంలా విస్తరించి ఉన్న ఈ మానవ సమూహం అంతా ప్రత్యనీకేషు యోధాః, 2 వైపులా ఉన్న యోధులు కూడా మరణించక తప్పదు. యుద్ధంలో మన సైనికులు మరణించకూడదు, అవతల వారి సైనికులే మరణించాలంటే అది జరిగే పని కాదు. 2 వైపుల సైనికులు మరణిస్తారు అంటున్నాడు. వారి ప్రారబ్ధ కర్మ ముగియబోతున్నది. మీ వైపు ఉన్న యోధులు ధర్మం వైపు నిలిచారు, కౌరవుల సైన్యం అధర్మం వైపు నిలిచారు. కానీ ఈ యుద్ధం ధర్మ అధర్మాల మధ్య యుద్ధం నిజమే, కానీ యుద్ధ రంగానికి వచ్చాక నీ వైపు వారు కూడా మరణించక తప్పదు. అందులో ఒక ప్రకృతి సూత్రం, రాజుతో పాటు ఆ ప్రజలు కూడా మరణించాలి అని ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ రాజుల మధ్య గొడవ మూలాన సామాన్య మానవులు, తక్కిన రాజులు కూడా మరణిస్తున్నారు. అందువల్ల అర్జున ఒక విషయం గ్రహించు అంటున్నాడు. ఏమిటది? ఆ వచ్చే శ్లోకంలో చాలా అద్భుతమైన వాక్యం రాబోతోంది. నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్ అన్నాడు. ఎందుకు అలా అన్నాడు? దాని అర్థం ఏమిటి? దానికి అనేక వివరాలు ఇస్తారు చాలామంది. అదేమిటో మనం వచ్చే క్లాస్లో వివరంగా చూద్దాం. ఓం తత్సత్, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.